వెల్కమ్ టు అవర్ చాక్లెట్ ఫ్యాక్టరీ. దిస్ ఇస్ సుజిత. మళ్ళీ వచ్చేసాను మీ చాక్లెట్ ఫ్యాక్టరీకి ఒక మంచి చాక్లెట్ రెసిపీతో అండి. ఈ చాక్లెట్ రెసిపీ ఎలా ఉండబోతుందంటే, ఈ సీజన్ లో తీసుకునేదానికన్నా నెక్స్ట్ వచ్చే సమ్మర్ లో తీసుకుంటే హిమాలయ పర్వతాల్లో ఐస్ క్రీమ్ తిన్నంత హాయిగా ఉంటుందండి. మరి అంత హాయి నుంచి ఆ చాక్లెట్ రెసిపీ ఏంటో మన దీపిక అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ టు హర్. హాయ్ దీపిక. హాయ్ సుజిత, ఎలా ఉన్నావు? యా, చాలా బాగున్నాను. చూడు ఎంత బాగున్నా. చాలా చాలా బాగున్నావు కదా. ప్రిన్సెస్ లా ఉన్నానా? అవును. థ్యాంక్ యూ. అడిగి మరి మెప్పు కోరుకోలేదు, నిజంగానే ప్రిన్సెస్ లాగా ఉన్నావు. ఓకే, మరి ఈ రోజు ఈ ప్రిన్సెస్ కి ఏ చాక్లెట్ రెసిపీ తయారు చేసి? అదే, నువ్వు ప్రిన్సెస్ వి కాబట్టి దానికి తగ్గట్టే కొంచెం రిచ్ గా హెల్తీగా ఉండే ఒక షేక్ చేస్తున్నాను. సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా తయారు చేసుకోవాలో చక్క చేసి ఇచ్చేందుకు నేను అలా చక్క రిచ్ చేసేస్తాను. చాక్లెట్ షార్జా షేక్ కి కావాల్సిన పదార్థాలు: ఫ్రోజన్ మిల్క్, బనానా, జీడిపప్పు, హార్లిక్స్, షుగర్, కోకో పౌడర్, ఇన్స్టెంట్ కాఫీ. ఓ మై గాడ్, చాలా ఉన్నాయి. అండ్ ఇది ఫ్రోజన్ మిల్క్ అంటే మన క్యూబ్స్ లాగా. ఫ్రోజన్ మిల్క్ అంటే ఏం లేదు, మన పాలు దొరుకుతాయి కదా, దాన్ని కాచి చల్లారించిన తర్వాత ఐస్ క్యూబ్ ట్రే ఉంటుంది కదా, అందులో వేసుకొని పెట్టుకున్నాం, ఫ్రీజ్ చేసుకోవాలి. ఇది షేక్ కొంచెం థిక్ మరీ సిరప్ లాగా, మనం పాలు లాగా ఉండదు, కొంచెం థిక్ గా ఉంటది కాబట్టి ఫ్రీజ్ చేసుకున్నాను అనమాట పాలని. డైరెక్ట్ పాలు వేసుకుంటే మనకి పాలు షేక్ లాగా, మిల్క్ షేక్ లాగా అయిపోతుంది కదా. సో ఇలాగా ఐస్ క్యూబ్స్ తో అయితే మనకి ఐస్ క్యూబ్స్ కూడా క్రష్ అయినట్టుగా వస్తుంది కదా, అందుకని థిక్ కొంచెం చేసుకున్న వెంటనే తాగితే ఇంకా చాలా బాగుంటుంది కదా. ఓకే, సో అందుకోసం ఫ్రీజ్ చేసుకున్నాను నేను. ఓకే, నెక్స్ట్ మరి మేకింగ్ ప్రాసెస్ ఏంటి? మేకింగ్ ప్రాసెస్ లోకి వెళ్లే ముందు బనానాని మనం కట్ చేసుకుందాము. ఇప్పుడు రంజాన్ ఆ టైంలో వాళ్ళు ఫుల్ డే మనకి ఫాస్టింగ్ ఉంటారు, కానీ లాస్ట్ కి తినేప్పుడు కొంచెం హెవీగా వాళ్ళకి ఫిల్ అయ్యి ఉండాలి కదా, మరి అంతసేపు ఎనర్జీ ఫుడ్ తీసుకుంటారు. సో వాళ్ళు ఎక్కువగా క్యాష్యూస్ అని, బాదామ్స్ అని, కీర్లని ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు కదా. సో దీంట్లో కూడా మనం బనానా అనేది చాలా ఫిల్లింగ్ ఫుడ్ మనకి. బనానా తీసుకుని ఫాస్టింగ్ టైంలో అంట అండి, ఒక్క బనానా తీసుకుంటే చాలంట, మనం మొత్తం డే అంతా కూడా ఫాస్టింగ్ లో ఉండిపోవచ్చు అంట, ఇంకా నెక్స్ట్ ఇంకేమి తీసుకోకుండా. అందుకే స్టార్టింగ్ లోనే ఫాస్టింగ్ డే రోజు ఒక బనానా తీసుకున్నాం అంటే చాలు, చాలా ఎనర్జీ ఇస్తుందంట. సో ఇలాంటి షేక్స్ కూడా వాళ్ళు తీసుకుంటే ఏంటంటే చాలా ఫిల్లింగ్ గా ఉంటుంది, మనకి ఎక్కువసేపు ఆకలి కూడా వేయదు. ఒక గ్లాస్ తాగామంటే ఇంకా ఫుల్ గా ఉంటుంది అనమాట. గ్లాస్ కూడా తాగగల ఉండాలన్నమాట, కెపాసిటీ ఉండాలి. సో అన్ని మనం బ్లెండ్ చేసుకోవడమే, మిక్సీలో వేసేసుకొని మనకి షేక్ రెడీ అయిపోతుంది. సో మిక్సీలో మనము 1 by 1 వేసుకోవడమే. కొంచెం ఒక స్పూన్ కొంచెంగా వేసుకుందాము, మిగతాది కాసేపు అయ్యాక వేసుకుందాం. మళ్ళీ సెకండ్ టైం బ్లెండ్ చేసేప్పుడు వేసుకుందాము. అన్ని ఒకటేసారి వేస్తే మనకి కలవు కాబట్టి అలా వేస్తున్నాను. కొంచెం బనానా వేసుకుందాము. ఒక స్పూన్ మనము చాక్లెట్ షార్జా అంటున్నందుకు నేను కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాము. సో ఇది కోకో పౌడర్ యాడ్ చేస్తున్నప్పుడు మళ్ళీ నువ్వు కాఫీ ఎందుకు తీసుకున్నావు? మనకి చాక్లెట్ తో కాఫీ అనేది, ఇన్స్టెంట్ కాఫీ మిక్స్ అవుతే ఆ ఫ్లేవర్ అనేది, చాక్లెట్ ఫ్లేవర్ అనేది ఇంకా బాగా తెలుస్తుంది. మనం కేక్స్ లో కానీ దేంట్లోనే చేసుకున్నప్పుడు కూడా ఇంత పించ్, మనం స్వీట్స్ లో సాల్ట్ ఎలా యాడ్ చేసుకుంటామో ఆ స్వీట్నెస్ తెలియడానికి, అలాగే చాక్లెట్ ఫ్లేవర్ అనేది ఇంకా ఎక్కువ తెలియడానికి కాఫీ పౌడర్ యాడ్ చేసుకుంటే మనకి బాగా తెలుస్తుంది. ఓకే, సో మనం స్మెల్ కూడా బాగా వస్తుందేమో. అవును, కాఫీ ఎక్కువ స్మెల్ వస్తుంది కదా కోకో పౌడర్ కన్నా. అవును.
ఓకే. సో ఒక చిటికెడు వేస్తున్నా నేను కాఫీ పౌడర్. తర్వాత షుగర్ యాడ్ చేసుకుంటున్నాం. బనానా మనకి ఎలాగో స్వీట్గానే ఉంటుంది, సో షుగర్ అనేది కొంచెం తక్కువగానే యాడ్ చేసుకుంటాం మనము. 1 స్పూన్ హార్లిక్స్ అనేది యాడ్ చేస్తున్నాను. షుగర్ అది లేదు, మామూలుగా షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది హార్లిక్స్ మనకి హార్లిక్స్ దొరుకుతాయి, హార్లిక్స్ లేదా బూస్ట్, బోర్న్విటా ఏదైనా కానీ దాంట్లో కొంచెం షుగర్ స్వీట్నెస్ ఉంటుంది అండ్ ఫ్లేవర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది కదా. సో ఏది దొరికితే అది, మనకి హార్లిక్స్ అన్నా, బూస్ట్ అన్నా, బోర్న్విటా అన్నా ఏదైనా పర్లేదు. ఇది ఒక 1.5-2 టేబుల్ స్పూన్ వరకే యాడ్ చేసుకుంటున్నాము. అందుకే హార్లిక్స్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. అందుకే నేను తాగనండి, తింటాను. ఇలా ఎంత హార్లిక్స్ పెట్టినా అండి చక్కగా తినేయచ్చు. అండ్ మనము రిచ్నెస్ అన్నాను కదా, సో అందుకోసం నేను జీడిపప్పులు యాడ్ చేసుకుంటున్నాము. జీడిపప్పు మిక్స్ చేసేటప్పుడు కొంచెం ముద్దలా కదా తయారవుతుంది కదా, మనకి ఇప్పుడు థిక్గా వస్తుంది. ఇంకా థిక్గా వస్తుంది. మనం నానబెట్టుకోలేదేమి, డైరెక్ట్ గా జీడిపప్పులు యాడ్ చేసుకున్నాం కాబట్టి అవి ఫుల్ గా మనకి కచ్చపచ్చ లాగానే ఉంటుంది. అలాగే ఉండాలి, అలాగే ఉండాలి. అంటే మనం తాగుతుండేటప్పుడు కొంచెం క్రిస్పీగా నవ్వులుతున్నట్టుగా అలాగా ఉండాలన్నమాట. సో అంతే. మనం బాదం మిల్క్ తాగేటప్పుడు ఎలా అయితే బాదం పప్పులు అందులో మిక్స్ చేసి ఇస్తే ఎంత బాగుంటుంది, అది తింటూ బాదం మిల్క్ తాగుతుంటే భలే టేస్టీగా ఉంటుంది కదా. సో అలా అన్నమాట ఇక్కడ అన్నమాట మనం జీడిపప్పు తీసుకున్నాం. సో ఇది తాగేటప్పుడు జీడిపప్పు మధ్య మధ్యలో తగులుతుంటే ఇంకా బాగుంటుంది టేస్టీగా. దీన్ని ఇప్పుడు బ్లెండ్ చేసుకుందాం మనము. మనకి అంత దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మిగతా మిల్క్ ఉంది కదా, ఫ్రోజన్ మిల్క్ ఉంది కదా, ఐస్ క్యూబ్స్, ఓకే, అది కూడా వేసేసుకున్నాము. మరి ఎక్కువగా మనం మిక్సీ చేసేయక్కర్లేదు, మరి స్మూత్ గా కచ్చపచ్చగానే ఉండాలి. నీకు ఇదిగో జీడిపప్పు పీస్ ఆల్రెడీ మనకి కనిపిస్తూనే ఉంది. సో అలాగా ఉంటే సరిపోతుంది. మనకి మధ్యలో మధ్యలో పీసెస్ కనిపిస్తున్నాయి కదా నీకు, చిన్న చిన్నగా ఉన్నాయి కదా, అలాగే చాలా థిక్ గా కూడా వచ్చింది. బికాస్ ఆఫ్ మనం బనానా జీడిపప్పు యాడ్ చేసాం కాబట్టి థిక్ గా వచ్చింది. అవును. సో మనకి ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో సర్వ్ చేసుకుందాము. సో డైరెక్ట్ మిల్క్ తీసుకునే దానికన్నా ఫ్రోజన్ మిల్క్ తీసుకుంటే ఇలా వస్తుంది, థిక్ గా అనేది వస్తుంది. డైరెక్ట్ గా మిల్క్ యాడ్ చేసుకుంటే మనకి మిల్క్ ఎలా ఉంటుంది, పల్చగా అలాగే ఉంటుంది అనమాట. కొంచెం థిక్ గా రావడం కోసం నేను ఐస్ ట్రేలో పెట్టుకున్నాను. ఓకే. సో నాకు ఒక గ్లాస్ తీసుకున్నా. ఇప్పుడు దీంట్లో మనం సర్వ్ చేసుకుంటాం కదా, నేను కొంచెం చాక్లెట్ సిరప్ గార్నిష్ కోసం యూజ్ చేస్తున్నాను. ఓకే. ఇంకేముంది, చాక్లెట్ అనేసరికి మొత్తం చూపించాల్సిందే, అదే ఉండాలి. దాని హవా ఎక్కువ ఉండాలి, మిగతా హవా అంతా కొంచెం దగ్గర. ఇప్పుడు మనము దీన్ని గ్లాస్లో వేసుకొని అలా కిందకి అలా స్ప్రెడ్ చేసుకున్నాం అనుకో, గ్లాస్ని అలా తిప్పితే అది ర్యాండమ్గా, అంటే ఒక డిజైన్ అంటూ లేకుండా కొంచెం అట్లా ఫ్లో అవుతుంది కదా. అలాగా అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలన్నమాట మనకి చాక్లెట్ అనేది. ఓకే. సో గ్లాస్ లో నుంచి బయటికి అలా కనిపిస్తూ ఉండాలి. సో ఇప్పుడు దీంట్లో మనము షేక్, ఇది మనం ప్రిపేర్ చేసుకున్న థిక్ షేక్ ఉంది కదా, అది యాడ్ చేసేసుకున్నాము. అండ్ కొంచెం డెకరేషన్ కోసం బనానా యూస్ చేసాం అని తెలియాలి కదా. ఓకే. ఒక బనానా స్లైస్ని మనము అలా పెట్టుకుందాము. ఓకే. ఇంకా గార్నిష్ చేసుకోవడానికి ఏమైనా ఉందా, ఇంకా ఏమైనా చేసుకోవచ్చా? ఇంకా మనము కాఫీ పౌడర్ పైన వేసుకోవచ్చు, లేదా జీడిపప్పులు ఇంకొన్ని పైన చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఓకే. ఆల్రెడీ అందులో జీడిపప్పులు చిన్నగా తగులుతూ ఉంటాయి కాబట్టి ఇంకా అవసరం ఉండకపోవచ్చు.
సో ఇలా తీసుకుంటేనే బాగుంటుంది. చెప్పాను కదండి, ఈ సీజన్ లో కన్నా సమ్మర్ లో ఇంత కూల్ గా మనం వాటిని ఐస్ క్యూబ్ లా తయారు చేసుకున్నాం కదా మిల్క్ ని, సో చాలా కూల్ గా ఉంటుంది. మళ్ళీ మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇమీడియట్ గా మనం తయారు చేసుకొని కూల్ గా సర్వ్ చేసుకుంటే సూపర్ గా ఉంటది అనమాట. ఇంకా సో మన సూపర్ గా ఉంటుందో లేదో షార్జా షేక్ రెడీ. చాక్లెట్ షార్జా షేక్ పేరు ఎంత రిచ్ గా ఉందో, ఐ హోప్ ఇది కూడా అంతే రిచ్ గా ఉంటుందో అని అనిపిస్తుంది తాగటానికి. సో మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీకోసం. చాక్లెట్ షార్జా షేక్ తయారీ విధానం. ముందుగా బ్లెండర్ లో కొంచెం ఫ్రోజన్ మిల్క్, బనానా, జీడిపప్పు, హార్లిక్స్, షుగర్, కోకో పౌడర్, కాఫీ పౌడర్ వేసి బ్లెండ్ చేసుకోవాలి. మిగిలిన ఫ్రోజన్ మిల్క్ కూడా వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. దీనిని ఒక గ్లాస్ లోకి తీసుకొని ఆ గ్లాస్ కి ఒక బనానా స్లైస్ గార్నిష్ గా పెట్టి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చాక్లెట్ షార్జా షేక్ రెడీ. సర్వ్యూర్స్ చూస్తారు కదా చాక్లెట్ షార్జా షేక్. కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం, మరి దీన్ని రుచి చూసి ఎంత ఫెంటాస్టిక్ ఉందో చెప్పేస్తాను. రియల్లీ తెలుసా, తాగుతున్న కొద్దీ తాగాలనిపిస్తుందండి. అంత బాగా ఆస్వాదించవచ్చు. అన్ని ఫ్లేవర్స్ దేన్ని ఏది డామినేట్ చేస్తున్నట్టు కాకుండా అన్ని ఫ్లేవర్స్ చాలా బాగా తెలుస్తున్నాయి. ఎక్కువగా బనానా, చాక్లెట్, కోకో పౌడర్ వేసావు కదా, సో కాఫీ కూడా వేసావు కాబట్టి కొంచెం లైట్గా వగరు, మధ్య మధ్యలో చిన్న చిన్నగా జీడిపప్పు. రియల్లీ ఫెంటాస్టిక్ అండి. నేను చెప్పాను కదా స్టార్టింగే మీకు, హిమాలయాల్లో కూర్చొని ఐస్ క్రీమ్ తిన్నంత కమ్మగా ఉంటుందని. ఇదేం కాంబినేషన్ అనుకుంటారు, ఇది ఐస్ క్రీమ్, అది చల్లగా ఉండి ఇది చల్లగా ఉండి ఎలా ఉంటుంది. సో అంత చల్లగా అంత బాగుంటుంది అనమాట. కడుపులోకి ఇలా వెళ్ళిపోగానే మొత్తం స్టమక్ అంతా కూడా చాలా చల్లగా అయిపోతుందండి. అంత యమ్మీగా ఉంటుంది, చాలా ఎనర్జీని కూడా ఇస్తుంది అనమాట. దీపిక చెప్పినట్టుగానే మనకు స్టార్టింగ్లో చెప్పింది కదా, సో మన ఫాస్టింగ్ టైంలో కనుక ఇలాంటి ఎనర్జీ డ్రింక్స్ కనుక తీసుకుంటే మాత్రం మనకి ఇంకా లైక్ బీపీ లాంటివి ఏమీ ఉండవు. చాలా ఎనర్జెటిక్గా మనం వర్క్ చేసుకోగలుగుతాం నెక్స్ట్ డే కూడా. థ్యాంక్ యూ సో మచ్ దీపిక, చాలా మంచి చాక్లెట్ షేక్ తయారు చేసి చూపించావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వ్యూవర్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో మరో మంచి చాక్లెట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, లవ్ యూ, బై బాయ్.